ఈసారి 31కి అంకాపూర్ దేశీ చికెన్ స్టైల్ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చేసుకున్నాం. చికెన్ బాయిలర్దే, కాకపోతే మసాలాలు వండే తీరు దేశీ చికెన్ స్టైల్లో చేసుకున్నాం. ఈసారి 31కి కొంచెం స్పెషల్ గా ఉండాలని మా అన్నని రమ్మన్నా మా రూమ్ కి. కూర అయితే మా అన్ననే వండిండు. మా అన్న ప్రొఫెషనల్ షెఫ్ కాబట్టి అన్ని కొలతలతోనే వండుతాడు. ఫస్ట్ లవంగాలు, మిరియాలు, సాజీర, దాల్చిన చెక్క డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నూనెలో బండ పువ్వు, బిర్యానాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇంట్లో పట్టుకున్నదే వాడురు, లేకపోతే టేస్ట్ రాదు. మొత్తం బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత నీళ్లు పోసుకోవాలి, అవి కూడా వేడి నీళ్లు. ఈ ప్రాసెస్ కొంచెం వింతగా కొత్తగా అనిపించచ్చు, కానీ ఫైనల్ రిజల్ట్ అయితే బాగుంటది. మసాలా పొడి కూడా వేసుకున్న తర్వాత కారము, కొబ్బరి పొడి, ధనియా పౌడర్ వేసుకొని నూనె పైకి తేలినాక కొత్తిమీర వేసుకొని పొయ్యి నుండి దింపుకోవాలి. బగారా అయితే అందరికి తెలుసు ఎట్లా చేయాలో. నిమ్మకాయ పిండి ఉల్లిగడ్డలతో తింటే అసలు హోటల్ బంద్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.